వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చి ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ నుంచి 6 కేటగిరీల్లో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఎన్ఎఫ్సి అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి సంస్థ. ఇందులో ఆఫీసర్ లెవెల్ జాబ్స్ నుంచి లోయర్ గ్రేడ్ జాబ్స్ వరకు కూడా ఉన్నాయి. మొత్తం 6 కేటగిరీల్లో జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు అప్లై చేసుకునే పోస్టును బట్టి మీకు మినిమం 55,000 నుంచి 1,00,000కు పైగా శాలరీస్ వచ్చే జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలియజేస్తాను. అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు సూటబుల్ అయ్యే జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇది ఎక్కడ ఉంటుంది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి సంస్థ. సో అయితే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి లాస్ట్ మంత్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ మంత్ 18కి లాస్ట్ డేట్, అంటే ఈ రోజుకి లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోజుకి లాస్ట్ డేట్ ఉంది. బట్ ఏం చేశారు అంటే రీసెంట్గా లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అంటే 2 మే 2026. ఓకేనా, ఇంకా 15 రోజుల టైం అనేది ఉంది. 15 రోజుల టైం అనేది మనకి ఎక్స్టెండ్ చేశారు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోలేదు అంటే మీకు మరొక మంచి అవకాశం వచ్చింది. మరొకసారి మనకి అప్లికేషన్స్ అనేవి రీస్టార్ట్ చేశారు. సో మీరు 2/5/2026 వరకు అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. సో ఇందులో ఏం పోస్టులు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్, ఇది టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. నర్స్ 16 వేకెన్సీ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, సైంటిఫిక్ అసిస్టెంట్ ప్యాథాలజీకి సంబంధించి 1, ఫార్మాసిస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో మొదటగా సైంటిఫిక్ ఆఫీసర్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఒకవేళ పోస్టులు కన్నా రిజర్వేషన్ చేయబడి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక ఈ సైంటిఫిక్ ఆఫీసర్ జీడీఎంఓకి సంబంధించి బేసిక్ పే 56,100 రూపాయలుగా ఇచ్చారు. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 1,20,000కు పైగా శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో వస్తుంది. నెక్స్ట్ నర్సు సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నర్సు పోస్ట్కి 44,900 బేసిక్ పే ఉంది కాబట్టి దీనికి నియర్లీ 1 lakh వరకు శాలరీ అనేది మీకు వస్తుంది. సైంటిఫిక్ అసిస్టెంట్కి 35,400 బేసిక్ పే కాబట్టి 80,000 వరకు ఈజీగా మీకు శాలరీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫార్మాసిస్ట్కి అలాగే టెక్నీషియన్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్కి 29,200 బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 60,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ టెక్నీషియన్కి 55,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సైంటిఫిక్ ఆఫీసర్ అనే జాబ్కి, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అనే జాబ్కి MBBS కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 1 year మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మ్యాండటరీగా ఇంటర్న్షిప్ అన్న చేసి ఉండాలి 1 year పాటు అని ఎక్స్పీరియన్స్ కింద అడిగారు. నెక్స్ట్ నర్స్ అనే జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా BSc నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నర్సింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్లో ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ RRR అని ఇచ్చారు. అంటే ఈ 3 క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీకున్నా కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా
మీరు నర్సుగా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. అండ్ నర్స్ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సైంటిఫిక్ అసిస్టెంట్ రేడియోగ్రాఫర్ అనే జాబ్కి సంబంధించి బీఎస్సీ రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ 1 ఇయర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్యాథాలజీ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీలో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాసిస్ట్కి ఇంటర్మీడియట్తో పాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ప్లస్ 3 మంత్స్ ట్రైనింగ్ ప్లస్ ఫార్మసీ ప్లస్ రిజిస్ట్రేషన్, ఫార్మసీ ద్వారా ఫార్మసీ కౌన్సిల్ ఉంటుంది, స్టేట్ది కానీ సెంట్రల్ కానీ, దాంట్లో ఫార్మసిస్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. సో మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఇంటర్మీడియట్తో పాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి 3 మంత్స్ ట్రైనింగ్ అనేది తీసుకుని ఉండాలి ఫార్మసీలో. దాంతోపాటుగా సెంట్రల్ లేదా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఫార్మసిస్ట్గా. నెక్స్ట్ టెక్నీషియన్ బి ఎక్స్రే టెక్నీషియన్ జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 1 ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీలో కానీ లేదా ఎక్స్రే టెక్నిక్స్లో కానీ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అంటే ఐటీఐ చేసిన వాళ్ళు టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇవి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నెంబర్లు మూడుకి సపరేట్గా ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 1, 3, 4. సో 1 వచ్చి మనకి సైంటిఫిక్ ఆఫీసర్, 3 వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ 4 వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ 3 రకాల జాబ్స్కి సెలెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో నెగిటివ్ మార్క్స్తో మనకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ సెలెక్షన్లో స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనకి ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, దాని తర్వాత అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఈ విధంగా 3 టెస్టుల ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి టోటల్గా 50 మల్టిపుల్ చాయిస్. ఇది మనకి ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈ 3 పోస్టులకి సెలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన 3 పోస్టులకి సెలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఏంటి ఈ 3 రకాల పోస్టులకి, ఓకేనా. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో పోస్ట్ కోడ్ నెంబర్ 2, 5, 6. 2 వచ్చి మనకి నర్సు, 5 వచ్చి ఫార్మాసిస్ట్, 6 వచ్చి టెక్నీషియన్. ఈ జాబ్స్కి సెలెక్షన్ అనేది 3 స్టేజ్ల్లో ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్. సో మొదటగా ప్రిలిమినరీ టెస్ట్లో మొత్తం 50 క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్, స్టేజ్ 2 టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 టెస్ట్ కూడా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. అయితే సిలబస్ ఏముంటుంది అంటే మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్లు, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు, ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఓబీసీకి 3, ఎస్సీకి 5, ఎస్టీ వాళ్ళకి ఎక్కడ పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. మరి ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోకూడదు అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే సైంటిఫిక్ ఆఫీసర్కి 500 రూపాయలు, నర్సు, సైంటిఫిక్ అసిస్టెంటు, అలాగే ఈ పోస్టులకి పోస్ట్ కోడ్ నెంబర్ 2, 3, 4కి 150 రూపాయలు, ఫార్మాసిస్ట్ మరియు టెక్నీషియన్కి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయకపోయినా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే టెంటేటివ్ మనకి షెడ్యూల్స్ అనేవి ఇచ్చారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, ముంబైలో ఉంటుంది, రావణ్ భట్ట రాజస్థాన్లో, అలాగే తమిళనాడులో. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు ఈ 4 చోట్ల. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు 2/5/2026 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఆన్లైన్లో అప్లై చేసే లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.